శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం చైర్పర్సన్ గోపవరం వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చైర్పర్సన్తో వైస్ చైర్మన్ సర్దార్ మరో 4 కౌన్సిలర్లు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే అనేక మంది నేటి తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నారని, అలాంటి వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వైస్ చైర్మన్ గోపారం వెంకటరమణ మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి జరగాలంటే ఆనంతోనే సాధ్యమని, తామంతా ఆనం వెంటే నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజాసేవలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడి 2 సంవత్సరాల తమ పరిపాలన ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయలేకపోయింది. సామాన్య ప్రజలకి మేమెవరం అండగా ఉండలేకపోయాం. నిధుల కొరత, మా అధికారాలు కూడా మాకు లేని పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పడింది. మేము మున్సిపల్ చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా, అలాగే కౌన్సిలర్లుగా, కోఆప్షన్ సభ్యులుగా మేము మరొకరినెవరినో బయట వాళ్ళని ఆశ్రయించాల్సిన దుస్థితి ఆ మున్సిపాలిటీలో వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిపాలనలో మేము ఇవాళ ఈ రాజకీయ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మనుగడ సాగించలేం. మేము ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో మేము కూడా చేరి మా మనుగడ మేము కాపాడుకుంటూ రాబోయే 2-3 సంవత్సరాలైనా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలి, దానికి మీతోటి కలుస్తామని చెప్పి స్వయంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్, కౌన్సిలర్ రమాదేవి గారు, సోరా భాస్కర్ రెడ్డి గారు, జి వేణు గారు, కోఆప్షన్ సభ్యులు కొత్తపల్లి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పార్టీలో న్యాయం జరగలేదు, ఉన్నటువంటి పార్టీలో ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నాం. మా మీద పెత్తనాలు ఎక్కువైనాయి. బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మా పరిపాలనలో వాళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. మేము మా వార్డుల్లో కానీ, మా ప్రాంతాల్లో కానీ ప్రజలకు సేవ చేయలేకపోతున్నాం. కాబట్టి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి మీతోటి నడిచి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని నిధులు మాకు సమకూర్చి ఆత్మకూరు అభివృద్ధిలో మేము కూడా ముందుండి పనిచేసే విధంగా మాకు సహాయం చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అందరూ అడిగిన తర్వాత వారందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పూర్తి భద్రత రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, సేవా దృక్పథంలో కానీ తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్తో పాటు వెంకటరమణమ్మ గారితో సర్దార్ గారు, రమాదేవి గారు, సోరా భాస్కర్ రెడ్డి గారు, జి వేణు గారు, కోఆప్షన్ సభ్యులైన కొత్తపల్లి రమేష్ గారిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీలో వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవడం అనేటువంటిది ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలోని తెలియజేస్తా ఉన్నాను.